సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యం జరిగే వార్తా స్రవంతిని మీకు సమర్పిస్తున్నవారు బాసిత్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. ఇంటిలిపాదికి అన్ని రకాల వేడుకలకు, వివాహాలకు, శుభకార్యాలకు, పండగలకు వివిధ రకాల డిజైనర్ దుస్తులు మరియు అన్ని రకాల లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ను మీకు ఒకే చోట అందిస్తున్న సరికొత్త వస్త్ర ప్రపంచాలయం బాసిత్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. చేపలు పట్టేందుకు వెళ్లి ఫిట్స్ రావడంతో చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద చోటు చేసుకుంది. చెరువులో గల్లంతైన వ్యక్తి కామారెడ్డి పట్టణంలోని ఆర్పీ నగర్కు చెందిన 40 సంవత్సరాల వయసు గల మంద రాజుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన వ్యక్తి రాజు కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద చేపలు పట్టేందుకు వెళ్లి రాజు అనే వ్యక్తి చెరువులో గల్లంతయ్యాడు. మృతుని కొడుకు రాహుల్ కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ఆర్పీ నగర్లో నివాసం ఉండే రాజు తన కుమారుడు రాహుల్తో కలిసి చేపలు పట్టేందుకు కామారెడ్డి పెద్ద చెరువుకు బయలుదేరారు. అయితే చేపలు పట్టేందుకు మత్తడిలోకి వెళ్ళగా ఫిట్స్ రావడంతో నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. దీంతో పక్కనే ఉన్న కుమారుడు స్థానికులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు గజ ఈతగాళ్లతో రాజు మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఏం పేరేనా? ఏం చేస్తుండే? ఎందుకు వచ్చారు? ఎందుకు జాలి ఇచ్చారు వేసుకుంటానికి కామారెడ్డి పట్టణం ఆర్బీ నగర్కు చెందిన మందరాజు అనే వ్యక్తి తన కొడుకుతో సహా ఈ అలుగుకు వచ్చిండు. అలుగులో మరి వల అయితే తెచ్చుకోలేదు. దేనికి దిగిందో అలుగులో దిగి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తూ మధ్యలోనే మునిగిపోయిందని చెప్పి వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు. ఆల్రెడీ మా ఆర్ఎస్ఐలు ఇంకా కొంతమంది స్థానికులు కలిసి ఇచ్చారు, ఏం దొరకలేదు. గజ ఈతగాళ్ళని పిలిపిస్తున్నాను, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత గజ ఈతగాళ్ళతో వెతికి అతన్ని ఆర్టీసీ కంటారు. కర్ణాటకలోని మంగళూరు నుంచి ముంబై వస్తున్న ప్యాసింజర్ రైలు గోవాలో పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. వశిష్ఠ నది పొంగి ప్రవహిస్తున్న కారణంగా నీరు పట్టాలపైకి చేరడం కూడా ఈ ప్రమాదానికి జరిగినట్టుగా అధికారులు తెలిపారు. అయితే మడగావ్ లోంటా మిరజ్ సెక్షన్ మీదుగా దారి మళ్లించిన ఈ ట్రైన్ గోవాలోని దుందుసాగర్ సోనాలిం సెక్షన్ వద్ద పట్టాలు తప్పినట్టు వారు చెప్పారు. దీన్ని ఇంజిన్ సహా కొన్ని బోగీలు పూర్తిగా పక్కకు పడిపోయాయన్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. వీరిని మరో కోచ్కి తరలించి వారి వారి గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సౌత్ వెస్టర్న్ డ్రైవ్లో దుంద్ సాగర్ కరంచోల్ స్టేషన్ల మధ్య కొండ చర్యలు విరిగిపడడంతో హజ్రత్ నిజాముద్దీన్ వాస్కోడిగామా ఎక్స్ప్రెస్, వాస్కోడిగామా తిరుపతి ఎక్స్ప్రెస్, వాస్కోడిగామా తిరుపతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లను రద్దు చేశారు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా 100 మందికి పైగా మరణించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో కూడా అనేక చోట్ల ఒక మాదిరి నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. 3 గల్లంతయ్యారని సహాయక బృందాలు నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్రం వెంటనే బాధిత రాష్ట్రాలకు ఆదుకోవాలని ఆయా ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
ಹೋಗ ಅರ್ಬಿ ಏನಾಗ್ತೈತೆ ಹೀಟಿಗೆ ಗರಂ ಆಗ್ತೈತೆ ಹೋಗ దొరకదు మనిషి బంగారం తిండి పోయినాం మేము ಸರಿಪಾ ನಾವು ಕೆಳ ಹೋಗ್ತೀವಿ ಸರ್ ಹೋಗಿ ಸರ್ ಇರೋ ಒಂದು ಫೋಟೋ ತೆಗಿರಿ ಇಲ್ಲ ಸರ್ ಫ್ಲಾಟಲ್ಲಿ ಇದು ನೀರುಗಿದೆ ಹೌದಾ ಓಪನ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಪಾಸ್ ಆಗತ್ತೆ ఎట్టనా బట్టలు తెచ్చినావు లేదా బట్టలు తెచ్చినావు లేదా సాగర్ ప్రేమ్ సాగర్ ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బంగారు బోనం అమ్మవారికి బియ్యం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఈవో మనోహర్ రెడ్డి పండితులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవారిని కోరుకోవాలన్నారు.
దళిత బంధుపై కోర్టుల పిటిషన్ ఏపిచ్చి ఆపిస్తాడు
అది ఈటల ఏపించిండు అంటాడు. దేశంలో అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆర్. అంబేద్కర్ వర్ధంతి జయంతి వేడుకలకు వచ్చిండా కేసీఆర్? ఎరువులు ఉచితమని చెప్పిండు, ఎవరికి ఉచితం ఇచ్చిండో చెప్పాలి. ఈటలను హత్య చేసే దమ్ముందా బిడ్డ? బట్టలు ఇప్పి కొడతాం. బీజేపీ కార్యకర్తలు దేనికైనా తెగించి కొట్లాడే దమ్ముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ, రాజేందర్ అన్న గెలిచిన తర్వాత ఇక్కడ పూజలు చేసి అయోధ్యకు పోతాం. కేసీఆర్ ఇంటెలిజెన్స్ ద్వారా తెచ్చుకున్న రిపోర్టు 71% ఈటల గెలుస్తుండు అని వచ్చింది. ఇక కేసీఆర్కు నిద్ర పట్టడం లేదు, ప్రతి క్షణం వణుకుతుండు. నోరు తెరిస్తే కేసీఆర్ అబద్ధం, ఆ బతుకు ఎందుకు అర్థం కావడం లేదు. కేసీఆర్ పాస్ పోర్ట్ బ్రోకర్, నా సంతకం కూడా ఫోర్జరీ చేసిండు. దళిత బంధుపై కోర్టులో పిటిషన్ వేయించిండు, ఆపిస్తుండు, అది ఈటల వేయించిండు అంటాడు. ఇక దేశంలో అతిపెద్ద అవినీతి పరుడు కేసీఆర్ అని అన్నారు. అధికార దుర్వినియోగం చేసి కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఖబర్దార్ బిడ్డ, ఒక్కొక్కరిని కాదు సైతాన్ 100 మందిని ఒక్కసారి తీసుకుపో. ఎంతమంది నాయకులను కొనుగోలు చేసి తీసుకువెళ్ళినా అయ్యేది ఏం లేదు. ఈటల రాజధానిని చూస్తే కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు తెలుసు. అంటే 1,00,000 మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఆ మూర్ఖపు కేసీఆర్ను చూసి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అన్నారు. మప్పుల పట్టుడా రాత్రి కాగానే సర్వే ఇస్తాడట. సర్వే రాగానే ఆ సర్వే పెరుగుతా ఉన్నది. తగ్గడానికి పైసలు ఇస్తాడు, ఆ పైసలు పెరగడానికి పనిచేస్తున్నాయని. నేను వచ్చినాడు సర్వే మొన్నేమో 68% అన్నట్టు సారు. నిన్న ఇంటెలిజెన్స్ కూడా 71% వచ్చింది. వాళ్ళ భయపడుతున్నాడు. అన్ని అబ్బాయి ఒక్కొక్క కోట్ల రూపాయలు ఇస్తున్నా, వీళ్ళు అమ్ముతున్నా, ప్రజలకు ఇస్తున్నా అర్థమవుతుందట. అర్థం కాక వచ్చిన వాళ్ళందరి మీద ఇంటెలిజెన్స్ పెట్టాడు. ఏ బిడ్డ తమ్ముడు, మీరు సర్వే ప్రజల కోసం కాదు, ఈ నేను పైసలు అమ్ముతున్నా గుంట నక్కలు కొంతమంది పోలేదు అక్కడ హుజాబాద్లా. వీళ్ళ దున్నపోతే ఒక్కొక్కటి పొట్టుకోడు సంపాదించిన ప్రజల మంచి. వాళ్ళందరికీ పైసలు ఇచ్చి పంపితే వాళ్ళందరూ జేబులు వేసుకుంటున్నా, ప్రజల వస్త్రం చూసినప్పుడే ఏమి ఇస్తలేదు సార్, ఇస్తుండ్రు, ప్రజలు తీసుకుంటారు. ఆ తీసుకుంటారు. ఓటు వేస్తారంటే ఈటల రాజేందర్ పువ్వు గుర్తుకెత్తమంటారు. అందుకే 71%. ఏ సర్వే వేసినా కూడా బీజేపీ పువ్వు రాజేంద్రన్న కేసీఆర్ సార్ దాన్ని నడుస్తాడు. ఇక మళ్ళీ అబద్ధాలు సాడేసింది. నువ్వు తెలిస్తే అబద్ధాలే, ఆ నోరుగా తాటి మాట నేనైతే బతుకనే, ఆ బతుకలకే 20 బయటకు వచ్చింది. అవునా కదా? ఎందుకన్నా అవసరం బతుకులు. రాజకీయాలు ఉంటాయి పోతాయి, అధికారం వస్తుంది పోతుంది. రేపు రోడ్డు మీద కేసీఆర్ సంస్థలు అబ్బా కేసీఆర్ సార్ అల్లిపోవడం చేతుడు మీరు కేసీఆర్ అంటారు. అంటే అడలేదా? నువ్వు రేపు అబద్ధాలు, మొదటి నుంచి అబద్ధాలే. ఇంట్లో రాయన రేపు వరదలు వచ్చినాయి హైదరాబాద్. వరదలు వస్తే ఎన్నికల ముందు 10,000 ఇచ్చాడు, 100 మందికి ఇచ్చాడు. ఎన్నికల గెలిచినాక మళ్ళీ ఇస్తామన్నాడు. ఎంత దుర్మార్గుడు. పాస్పోర్ట్ బ్రోకర్ కదా, ఆ బ్రోకర్ చెబుతున్నారు హోదయా. నా సంతకం కూడా పోర్జరీ చేశాడు. నా సంతకం పోర్జరీ చేసి బండి సంజయ్ అట కాంప్లైంట్ ఇచ్చాడ, 10,000 ఆపడి ఇచ్చినట. నేనేం చేసిన గిట్నే రాముల వారి గుడి మనకున్నది, హైదరాబాద్ లో ఉన్నది భాగ్యలక్ష్మి అమ్మవారికి ఉన్నది. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర రా సార్ కేసీఆర్ సార్, నేను ప్రమాణం చేస్తాను, సంతకం నాదైతే నాకు పాపం జరిగాను, నీదైతే నీ పాపం దగ్గర మంచిగా ఉండాలి, నువ్వు దోసుకోవాలి కదా. ఇంకా నువ్వు నీకు ఇంకా గడిలు ఉండాలి, ఇంకా దోసుకోవాలి, నువ్వు మంచిగా ఉండాలి కదా, ప్రమాణం చేయని చెప్పి అన్న. వచ్చిందా గట్నే 10,000 రూపాయలు ఇస్తాను. అడ్రస్ కూడా నాగార్జున సాగర్ వేయండి లక్షకుడు. ఈయనే కూర్చేసుకొని కూర్చుంటా, అందరికి గొర్రెలు ఇస్తా, పూడు భూములకు పట్టాలు ఇస్తాడు. ఇచ్చిండు ఎవరికైనా? వరంగల్ ఎన్నికలు వచ్చిండు, వరంగల్ ఎన్నికలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు. కట్టించిండా? హుజూర్ నగర్ వెళ్ళి గిట్టే డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఇచ్చిండా? మళ్ళీ ఈడ ఇప్పుడు దళిత పోతుంటాడు. ఇస్తే మంచిదే, వద్దంటావు అవునా? ఎవ్వరు వద్దనం. ఇప్పుడు ఏం చేస్తాడంటే లాస్ట్ సారు 10 మందికో 20 మందికో ఇస్తాడు. రేపు పిలిచాడు, అందరికి ఇచ్చిన సంఘాలు పిలుస్తాడు, మధ్య గుర్రం కొడతాడు, దావ చేస్తాడు, ఊరించుకుంటా మాటలు చెప్తాడు, అద్భుతాలు చేస్తా అంటాడు. నేనే తోపాడు పోటీగాడు. ఈయన మళ్ళీ ఏం చేయడు, ఇలా 10 లక్షల రూపాయలు ఇస్తాడు. ఏం చేస్తాడంటే మళ్ళా 10 మందికో 20 మందికో 100 మందికో ఇస్తాడు. ఇచ్చినాక ఏం చేస్తాడు, మళ్ళా మెల్లగా ఏం చేస్తాడు, ఓన్ తయారు చేసి కోట పిటిషన్ ఇస్తాడు. ఈయనే పిటిషన్ ఇస్తాడు. మళ్ళీ దానికి మళ్ళీ రాజేంద్ర ఇచ్చిండు, ఇంకో బీజేపీ ఇచ్చిండు నొక్కుతుంది. వాస్తవం జరుగుతుంది, పక్కా జరుగుతుంది. ఇచ్చేది ఇస్తానది ఆయనే, మళ్ళీ రేపు ఆపేది కూడా ఆయనే, పక్కన నీకు నూకేది కూడా ఆయనే. ఈ ఓటేస్తే మనం బతుకుతామన్నా, తెలంగాణ రాష్ట్రంలో బతుకుతామన్నా. ఈటల రాజేంద్ర చెప్పినట్టు ఇది హుజరాబాద్ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలు కాదు,
కేసీఆర్ అహంకారానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎన్నికలుగా ఒకసారి గుర్తించండి. బరాబర్ కోట్ల రూపాయలు వంచినా కూడా వాంగి పొర్లు దండాలు. సిఆర్పీఎఫ్ సౌత్రన్ సెక్టార్లో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ జూబ్లీ హిల్స్లోని సిఆర్పీఎఫ్ సౌత్రన్ సెక్టార్లో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీ లడ్డా హాజరై మొక్కలు నాటారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఆర్పీఎఫ్ కేంద్రాలలో 25,000 మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రకృతి పరిరక్షణకు మొక్కలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. ఈరోజు మన మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కంట్రీ వైడ్ సిఆర్పిఎఫ్ తరఫు నుంచి అన్ని చోట్ల జరుగుతున్నాయి. దాని భాగంలో మన హైదరాబాద్ సౌత్ సెక్టర్ ఆఫీస్లో కూడా మేము ప్లాంటేషన్ చేయడం జరిగింది. మొత్తం సెక్టర్ టార్గెట్ ఈరోజు స్పెషల్ ఈరోజు కోసం మన 22,500 వరకు ఉన్నాయి. దానిలో మా యూనిట్స్ మా ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కలిపేసి మార్నింగ్ నుంచి డ్రైవ్ జరుగుతున్నాయి. ఇది కాకుండా ఈ వర్షాకాలంలో మా సెక్టర్ టార్గెట్ ప్లాంటేషన్ టార్గెట్ 1,50,000 ప్లాంట్స్ మా యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ పెట్టడం జరుగుతుంది. దానిలో ఆల్రెడీ 1,10,000 ప్లాంటేషన్ 1,12,000 13,000 ప్లాంటేషన్ అయిపోయింది. మిగతా కూడా నెక్స్ట్ 15th ఆగస్ట్ వరకు మేము అనుకున్నాను కంప్లీట్ చేసేస్తాము. ఆ తర్వాత ఈ మా ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న చోట్ల మేము ఏం చెప్తున్నామంటే నాట్ ఓన్లీ అవర్ 1,50,000 టార్గెట్స్ బట్ అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ఉన్న సివిలియన్స్కి తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళకు కూడా దాంతో మనతో పాటు కలిపేసి ఇంకా ఎంతవరకు మేము చేయగలుగుతాము చేయడానికి మా వాళ్ళకి అందరూ చెప్తున్నాం. మేము కూడా ఆ భాగంలో ఈ ప్లాంటేషన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. నమస్తే. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.